హాయ్ అండి అందరికీ. ఈరోజు మా పెళ్లి రోజు అండి. పెళ్లి రోజు సందర్భంగా మా అబ్బాయిలిద్దరూ కూడా కేక్ తెచ్చి కట్ చేస్తున్నారు. ఇదిగండి బాబు వాళ్ళిద్దరూ మాకు కేక్ తీసుకొచ్చారు. హ్యాపీ యానివర్సరీ మామ్ అండ్ డాడీ అని. ఇప్పుడు మేము వీళ్ళిద్దరి సమక్షంలో ఈ కేకు కట్ చేస్తామన్నమాట. చిన్న ఫ్యామిలీ, చిన్న కేకు గ్రాండ్గా చేసుకుండే స్తోమత, ఇంట్రెస్ట్ రెండూ లేవు కాబట్టి ఇలా చిన్నగా చేసుకుని సంతోషిస్తూ ఉంటాం అన్నమాట. అంటే వీడు మా పెద్ద అబ్బాయి అన్నమాట, వీడేమో మా చిన్న అబ్బాయి. వీళ్ళిద్దరు డిగ్రీ చదువుతున్నారండి. వీడికేమో డిగ్రీ ఈ సంవత్సరంతో కంప్లీట్ అయిపోయింది. వీడు పాస్ అయ్యాడు. వీడికేమో డిగ్రీ ఫస్ట్ ఇయర్ అండి. ఈరోజే రిజల్ట్ వచ్చింది. వీడు కూడా అన్నింటిలో కూడా పాస్ అయ్యాడు అన్నమాట. వీళ్ళిద్దరు కూడా కోతులేనండి అనమాట. మాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. బాబులిద్దరు కూడా మేము ఒక ఫ్రెండ్స్లా ఉంటాం అన్నమాట. అదిగండి కేక్ కట్ చేస్తున్నాము. ఇంకా మా విషయానికి వస్తే మేము నలుగురము కూడా చాలా అన్యోన్యంగా ఒక ఫ్రెండ్లీగా ఉంటాం అన్నమాట. ఒక ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అలాగా పిల్లలిద్దరూ కూడా తల్లిదండ్రులతో ఉన్నట్టుగా కాకుండా ఒక ఫ్రెండ్స్తో ఉన్నట్టుగా ఉంటారు. అంటే ఆల్మోస్ట్ అన్ని విషయాలు కూడా మాతో షేర్ చేసుకుంటారండి. 99% కూడా వాళ్ళు ప్రతి విషయం కూడా మాతో షేర్ చేసుకుంటారు. రెండోది, పిల్లలిద్దరూ కూడా నా భార్య నేను అంతా కూడా స్వతంత్రంగా ఉంటామన్నమాట. ఏ విషయం చెప్పాలన్నా మా నాన్న తిడతాడేమో లేకపోతే మా అమ్మాయి అన్న అంటాదేమో అని వాళ్ళు కానీ లేకపోతే నా భార్య కానీ అనుకోకుండా మేమందరూ కూడా చాలా స్వతంత్రంగా ఉంటాము. ఎవరి అభిప్రాయాలను వాళ్ళు స్వతంత్రంగా వెలువరుస్తూ ఉంటామన్నమాట. మేము ఈ విధంగా చాలా కలిసి అన్యోన్యంగా సంతోషంగా జీవిస్తామండి. మా ఈ పెళ్లి రోజు మే 3వ తారీఖు అండి. మనం మే 3వ తారీఖుని ఇలా జరుపుకున్నాము. అయితే మొన్న ఆదివారం నాడు పెడదాం అనుకుంటే ఈ వీడియో కొలనులు అంటే కలవపూలు కొలనులు ఎండిపోతున్నాయి కాబట్టి అది అర్జెంటుగా పెట్టవలసి వచ్చి ఆ రోజు అది తీసి పెట్టామండి. కాబట్టి ఇప్పుడు ఈ వీడియో అప్పుడు జరిగిన వీడియో ఇప్పుడు పెడుతున్నాము. అది కానీ మా ఆవిడ కాళ్ళకు నమస్కారాలు చేస్తుంది. అలా కాళ్ళకు నమస్కారం పెట్టించుకోవడం నాకు అసలు ఇష్టం ఉండదండి. కానీ మా ఆవిడ సంతోషం కోసం నేను అంగీకరిస్తూ ఉంటాను అన్నమాట. ఇంకా మే 3వ తారీఖు మా పెళ్లి రోజు సందర్భంగా మేము చిన్న షార్ట్ రేస్లో రీల్స్ చేసి అవి యూట్యూబ్లో పెట్టామండి. అవి చూసిన వాళ్ళందరూ చాలామంది మాకు మంచిగా విసిట్ చేశారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలండి. మీ అందరూ మా పైన చూపిస్తున్న ఆదరణ, అభిమానానికి మేము సదా మీకు రుణపడి ఉంటామండి. ఇంకా మా ఈ పెళ్లి రోజు సందర్భంగా భగవంతుడు మాకు సంతోషకరమైనవి 2 గిఫ్ట్స్ పంపించాడండి. ఒకటి ఏంటంటే మా చిన్న అబ్బాయికి ఈరోజే రిజల్ట్ వచ్చిందనమాట. వాడు మంచిగా పాస్ అయ్యాడంట. అంటే B+, A+ అని చెప్తున్నాడు. నేను చదువుకోలేదండి, అంటే నిశాని అని కూడా చెప్పొచ్చు. కాబట్టి వీటి కోసం నాకు సరిగా ప్రస్తావించడం కూడా తెలియదు కాబట్టి వాటి గురించి నేను చెప్పలేకపోతున్నాను. కానీ మా అబ్బాయి అయితే మంచిగా పాస్ అవ్వానని సంతోషంగా ఇంటికి వచ్చాడనమాట. మా అందరికీ కూడా చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే మా పెళ్లి రోజునే వాడికి రిజల్ట్ రావడం, అవి వాడు సంతోషించే రీతిలో రావడం మా అందరికీ చాలా ఆనందమైందండి. మరో సంతోషకరమైన గిఫ్ట్ ఏంటంటే మా ఛానల్కి 1000 మంది సబ్స్క్రైబర్స్ అయిపోయి నెలపైన అవుతుందండి. కానీ వాచింగ్ టైం 4000 గంటలు అవ్వలేదన్నమాట. దానికోసమే మోనిటైజేషన్కి అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్నాము. ఆ పెళ్లి రోజైన ఈరోజే మధ్యాహ్నం 2 గంటలకు బాబు చూసి మోనిటైజేషన్కి అప్లై చేసుకోవడానికి మనకి అయిపోయింది డాడీ, వాళ్ళతోటి మనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి 4000 గంటలు అయిపోయిందని చెప్పాడనమాట. కాబట్టి మాకు చాలా సంతోషం అయిందండి. ఇలా మే 3వ తారీఖు అంటే మా ఈ పెళ్లి రోజునే ఈ 2 శుభవార్తలు కూడా భగవంతుడు మాకు గిఫ్ట్గా పంపించాడని మేము అనుకున్నాము అన్నమాట. చాలా సంతోషకరమైన విషయాలండి 2 కూడా. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ నలుగురు కూడా ఒకరిని ఒకరు అమితంగా ప్రేమించుకుంటూ చాలా సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటామండి. మేము ఎవరిని కూడా ఒక మాట ద్వారా కానీ లేదా మా ప్రవర్తన ద్వారా కానీ ఇబ్బంది పెట్టడం, హాని చేయడం ఎట్టి పరిస్థితులను మాకు నలుగురికి కూడా ఇష్టం ఉండదండి. మనుషుల్ని కాదండి, తోటి జీవరాశుల్ని కానీ చెట్లను కానీ మాకు హాని చేయని అవసరం కానీ దేనిని కూడా ఇబ్బంది పెట్టడం కానీ పాడు చేయడం కానీ అట్లాంటివి ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయమన్నమాట. ఇంకా మా దాంపత్య జీవితానికి వస్తే పెళ్లి కాకముందు ఎంత ఇష్టపడైతే పెళ్లి చేసుకున్నామో పెళ్ళి అవ్వే కూడా అదే ఇష్టం కొనసాగుతూ ఆ ఇష్టం పెరుగుతూ వచ్చిందే తప్ప ఏమాత్రం కూడా తగ్గలేదండి. ఇంకా భార్యాభర్తలమైన మేము ప్రతి విషయంలోనూ
సమానత్వాన్ని కలిగి ఉంటాం, కానీ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావం ఎప్పుడూ కూడా ఉండదండి. అంటే కొంత డబ్బు తన చేతికిచ్చి ఆ తరువాత నువ్వు దేనికి ఎంత ఖర్చు పెట్టావో లెక్క చెప్పు అనేలా కానీ, లేదా నేను బయటకు తీసుకెళ్ళిన డబ్బులు దేనికి ఖర్చు పెట్టారని మా ఆవిడ అడిగే ఆ విధంగా కానీ ఉండదన్నమాట. ఒకరి మీద ఒకరికి అపారమైన నమ్మకం అండి. కాబట్టి ఒకరిని ఒకరు నమ్ముతూ అట్లా జీవిస్తూ ఉంటామన్నమాట. అంటే నాది నీది అనే భేదం లేకుండా మనది అనే భావంతో జీవిస్తూ ఉంటామన్నమాట. ఇంకా నా భార్య నా విషయంలో తగ్గించుకుని ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటుందండి, కానీ నేను దాన్ని యాక్సెప్ట్ చేయను, మందలిస్తూ ఉంటానన్నమాట. నువ్వు అలా తగ్గించుకుని ఉండకూడదు, నేనెంతో నువ్వంతే, ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకంటే ఏ కోణాన కూడా నువ్వు తక్కువ కాదు. భార్య అంటే భర్తకు బానిస కాదు, భర్తలో సగభాగం, నీవు నాలో సగభాగం. కాబట్టి నువ్వు ప్రతి విషయంలో కూడా స్వతంత్రంగా ఉండు, సమాన భావాన్ని కలిగి ఉండని మా ఆవిడతో చెప్తూ ఉంటానండి. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా డిఫరెన్స్గా ఉంటారండి. ఎట్లా అంటే ఇప్పుడు మా అబ్బాయిలు ఉన్నారనుకోండి, ఏదన్నా ఫ్రెండ్స్తో ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వాళ్ళు 500 ఇమ్మన్నారంటే నేను 1000 రూపాయలు ఇస్తాను. వాళ్ళు ఎందుకు డాడీ 500 సరిపోతాయి కదా అంటే, అట్లా కాదురా ఎక్స్ట్రా పట్టుకెళ్ళి ఏమవుతుందని 1000 రూపాయలు ఇస్తానండి. అలా ఇచ్చానని వాళ్ళు ఖర్చు చేసుకోరు, 400, 300, 500 ఖర్చు చేసుకున్నా మిగతా డబ్బులు పట్టుకొచ్చి ఇచ్చేస్తారన్నమాట. అక్కడికి నేను తిడుతూ ఉంటాను, ఫ్రెండ్స్ తోటి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా చేస్తే అలా చేయాలి, వాళ్ళు ఖర్చు చేస్తే నువ్వు కూడా ఖర్చు చేయాలి, లేకపోతే మనకు పేర్లు పెడతారమ్మా. ఉత్తప్పుడు నువ్వు ఖర్చు చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ ఫ్రెండ్స్ తోటి వెళ్ళినప్పుడు వాళ్ళతో సమానంగా ఖర్చు పెట్టుకోవాలని పిల్లలతో ఇద్దరితో చెప్తానండి. అయినప్పటికీ కూడా వాళ్ళు డబ్బులు ఎక్కువగా పాడు చేయకుండా చాలా పొదుపుగా చేసుకుని వస్తారండి. నా భార్య కూడా అంతే, ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా తను ఏదైనా తినొచ్చు కదా, తాగొచ్చు కదా అంటే తను కూడా అలాగే పాడు చేయకుండా పట్టుకెళ్ళి చాలా తక్కువ ఖర్చు చేసుకుని మళ్ళీ తిరిగి తీసుకొస్తుంది అన్నమాట. ఇలా మా నలుగురిది ఒకే మాటగా ఒకే బాటగా, ఒకరిని విడిచి ఒకరు బ్రతకలేనంత ప్రేమగా సంతోషంగా జీవిస్తున్నామండి. ఓకేనండి, మరి మా పెళ్లి రోజు సందర్భంగా మా కుటుంబం కోసం కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనే అభిప్రాయంతో ఈ విషయాలు మీతో చెప్పడం జరిగిందండి. ఇంకా మా గురించి అనేక విషయాలు మీతో పంచుకోవాలని ఉందండి, కానీ వినే మీకు బోరు కొడుతుంది కాబట్టి, వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి ఈ విషయాలు ఇక్కడతో ఈ వీడియోని ముగిస్తున్నానండి. ఓపికగా ఇంతవరకు మా ఈ వీడియోని చూసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. మరి మరో మంచి వీడియోతో మళ్ళా కలుద్దాం. వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ ప్రేమ గాయకుడు జ్యోతి.